మహాకరుడవు మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఆరాధించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన మహాభాగ్యమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఆయన మీ సన్నిధిలో నా తండ్రి మేము ఎంత అల్పమైన వారము, మా తండ్రి బలహీనులము, ఎన్నిక లేని వారము. అయినా మీ మాటలు వినే అదృష్టాన్ని మీరు మాకు ఇచ్చారు తండ్రి. మీరు మాట్లాడుతుండగా నన్ను బరువుపరిచింది. మీరే కనిపించాలి, మీరే వినిపించాలి. అయినా వాక్యపు రోజుల్లోనికి వెళ్ళడం అనేది మాకు తెలియదు తండ్రి. మీ పరిశుద్ధాత్మ వలన సర్వసత్యములోనికి మమ్మల్ని నడిపించింది. మరి ముఖ్యంగా నేను ఎలా ఉండాలో ఉండకూడదో మాకు నేర్పించింది. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకున్నామని యేసు నామములో ఈ ప్రార్థనలు వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మరోసారి మీ అందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. మనందరికీ అవసరమైన ఒక ప్రాముఖ్యమైన సందర్భాన్ని మనం తెలుసుకుందాం. దేవుని మాటలో ఎన్ని మారులు వింటున్నా మరి బోరు కొట్టే విధంగా దేవుని మాటలు ఎప్పుడు ఉండవు. పేతురు గారు కూడా మీరు వినిన సంగతులను ఎల్లప్పుడూ మీకు తెలియచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని పేతురు గారి మాటల్లో కూడా మనం చూడగలం. ఒకసారి ఆ మాట మీకు చూపించి ముందుకు వెళ్ళడం వీలరా? పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి పేతురు గారు రాసిన 2వ ఉత్తరం అండి 1వ అధ్యాయం 12వ వచనంలో, కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకుని మీరు అంగీకరించిన సత్యమందు ఆల్రెడీ స్థిరపరచబడి ఉన్నాను, వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. ఏ జ్ఞాపకం చేస్తారట? ఈ మాట ఉద్దేశం ఏంటి కదా? మనం ఎప్పుడు కూడా విన్నదాన్ని మరలా వినడానికి ఇష్టపడుతున్నాను. చెప్పేశారు కదా, వెళ్ళిపోతుంది కదా అనుకుంటాను. వినడంతో అయిపోలేదు. ఒక ఇష్టమైన సినిమా 100 సార్లు చూడడానికి ఇష్టపడతారు. దేవుడు చెప్పిన ప్రతి మాట చాలా గొప్పది. ఎన్ని మారులు విన్నా వినడంతో కంప్లీట్ అవ్వదు. మనం ఆచరించడంతో కంప్లీట్ అవుతుంది ఏ మాట అయినా సరే. పేతురు గారు చెప్పిన ఎంత మంచి మాట అంటేనండి, మీరు ఈ సంగతులను తెలుసుకుని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నాను, వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. ఏ మాటలు విని వారు స్థిరపరచబడ్డారో వాటిని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేస్తున్నాడు మళ్ళీ పౌలు గారు. పేతురు గారు దేవుని పిల్లలారా, అందుకే మనకి బుద్ధి కలిగించే మాటలు, మనకు భయము కలిగించే మాటలు, మనకు భక్తి కలిగించే మాటలు ప్రతిసారి నెమరు వేసుకుంటూ ఉండాలి. నెమరు వేసుకుంటూ ఉండాలి. ఈ సమయంలో మనందరికీ అవసరమైన సంగతి చెబుతున్నారు, జాగ్రత్తగా గమనించే ప్రియులు. ఏ తెలుసు పట్టణంలో ఉన్న ప్రజల్లా మనం ఉండకూడదు. వారికి ఉన్న మైండ్ ఎలాంటిదంటే కొత్త విషయాన్ని వింటారట, కొత్త విషయాన్ని చెబుతారట. అలా ఉన్న వీళ్ళకి దేవుడు ఎవరో తెలియదు. అది వాళ్ళ బతుకు. వాళ్ళ బతుకు ఏంటంటే
ఒక క్లారిటీ లేదు ఆ జీవితానికి. మనం కూడా వేటి కోసం ఆరాటపడాలి, ప్రయాసపడాలి అన్నది మనకు స్పష్టత ఉండాలి. ఇప్పుడు చెబుతున్న సందర్భం చాలా ఇంపార్టెంట్, మనందరికీ చాలా ఇంపార్టెంట్. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవి ఏది? అది ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇది మనం గమనించాలి. తాళం వేసిన ఒక ఇంట్లోకి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? మనం ఏముండాలి? తాళం వేసిన ఇంట్లోకి వెళ్ళాలంటే ఏముండాలి? మన దగ్గర తాళం ఉండాలి. ఏ తాళం? బండి తాళమా? కారు తాళమా? ఏ తాళం? దానికి వేసిన తాళమే ఉండాలి మన దగ్గర. కారు కీ ఉంటుంది. ఆ కీ నాకు ఒకటి ఇచ్చారు, 20,000 కీ ఒకటి. అది పోయిందంటే మళ్ళీ 20,000 పల్లె వెంటనే రాదు. మళ్ళీ అది ఉంటేనే స్టార్ట్ అవుతుంది, వేరే వెళ్ళదు. ఏ కార్లు తాళాలు నట్టుకోవచ్చు, అందులో పాడేసిన పని చేయలేదు. కంపెనీ వాడు ఏ తాళం అయితే దానికి ఇచ్చాడో అదే ఉండాలి లోపల. అది పక్కన మొక్కగానే స్టార్ట్ అయిపోతుంది. దేవుడు పిల్లలారా, పరలోక రాజ్యం ఒక భవతిలోకి, ఒక ఇంటిలోనికి ప్రవేశించాలి అంటే దానికి సంబంధించిన తాళం తలుపులు తీసి అప్పుడు లోనికి వెళ్ళి కూర్చోవాలి. అయితే పరలోక రాజ్యానికి కూడా ఏమండి ఒక తాళం ఉందంటున్నాడు. ఒకసారి సందర్భాన్ని చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనాన్ని దయచేసి అందరూ చూద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 16వ అధ్యాయం. అందరూ తీయండమ్మా. అందరూ కంగారేమీ లేదు. దేవుని వాక్యం వినడం గొప్ప విషయం కూడా ఏమీ లేదు. జాగ్రత్తగా చూడండి. 16వ అధ్యాయం 19వ వచనం. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవి అన్నాడా? చెవులు. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. ఎవరికి ఇస్తున్నాడు? పేతురు గారికి. ఎవరిస్తున్నారు? యేసు క్రీస్తు ప్రభుల వారు. ఈ గుర్తుపెట్టుకోండి. మీకు ఒక కథ లాగా చెప్తాను, మీకు అర్థమైపోయాక సింపుల్గా. ఏమా, పరలోక రాజ్యానికి తాళపు చెవులు ఉన్నాయా లేదా? ఎవరు పడతానికి వీళ్ళు కూర్చోవచ్చా లోపల? ఎవరు పడితే అలా వెళ్ళి సంఘంలోకి వచ్చి కూర్చోవచ్చేమో, అలా రోడ్డు మీద వెళ్తానే వచ్చి ఆడుతూ కూర్చోవచ్చు. చర్చిలోకి వెళ్ళి మనం హ్యాపీగా కూర్చోవచ్చు. కానీ పరలోక రాజ్యంలో కూర్చోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్. బాగా వినండి. పరలోక రాజ్యంలోకి ఏమున్నాయట? తాళపు చెవులు. ఎవరికి ఇచ్చారంట? ప్రభువారు పేతురు గారికి ఇచ్చారంట. దేవుని పిల్లలారా, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. పరలోక రాజ్యము అంటే ఏంటో క్లారిటీ, మనకి చాలా క్లారిటీ ఉండాలి. మీకు ఏ మాట అర్థం కాకపోయినా ఎలా చేయి చూపించండి, వెంటనే మళ్ళీ రిపీట్ చేస్తాను. మళ్ళీ నేను పరలోకం వేరు, పరలోక రాజ్యము వేరు. పరలోకం అంటే ఏంటి? అలాంటి ఇతర మరో లోకం. అది ఓ స్థలం, అది దేవుడు అన్న లోకం. అది పరలోకం. మరి పరలోక రాజ్యం అంటే ఏంటి? ఇక్కడ జాగ్రత్త, కొంచెం కష్టపడదాం మనం. పరలోకానికి వెళ్ళేవారు ఎక్కడైతే ఉంటారో వారు పరలోక రాజ్యం. అర్థమైందా? మళ్ళీ చెప్పాలి. ఉదాహరణ చెప్పకపోతే అర్థమవుతుంది మనకి. ఏమండి, అమెరికా ఉంది మనందరికీ తెలుసు. అక్కడి నుంచి 100 మంది మన ఇండియాకి వచ్చారు. అక్కడి నుంచి అమెరికా నుంచి 100 మంది మన ఇండియాకి వచ్చారు. అమెరికా అనే దేశం ఒకటి ఉంది. అక్కడి నుంచి 100 మంది మన ఇండియాకి వచ్చారు. వీళ్ళు ఏమని పిలుస్తాం? వీళ్ళని అమెరికా అని వెళ్తున్నారు. అమెరికా అని మనం వీళ్ళని ఏమంటాం? మనం అమెరికన్స్. మన ఇండియా వారు 10 మంది అమెరికా వెళ్ళారంటే వీళ్ళని ఏమంటారు? ఇండియన్స్. ఇది బాగా అర్థమవుతాయి మనకి. అమెరికా నుంచి 100 మంది మన దేశానికి వస్తే
వారి మీద ఏ చట్టం అప్లై అవుతుందో తెలిసి మీకు ఏ చట్టం ఉంటుందో చెప్పగలరండి? మన దేశపు చట్టం అప్లై అవుతుందా, లేక వాళ్ళ దేశపు ప్రభుత్వం అధికారంలో ఉంటారా వీళ్ళు? వాళ్ళ దేశం నాకు అప్పగించేది, ఇక్కడ వాళ్ళ సంగతి చూసుకుంటామంటారు. ఆ రైట్స్, ఆ చట్టం అనేది పడుతుంది. ఇప్పుడు అమెరికా దేశం నుండి మన దేశానికి వచ్చేవారు తెలిసిపోతారండి, చూడగానే మనకు అర్థమైపోతారు. ఎలా ఉంటారు? తెల్లగా, పొడవుగా, చిన్న చిన్న షార్ట్ వేసుకుని, ఏమండి వాళ్ళు మాట్లాడే విధానం బట్టి మనకు అర్థమైపోతారు. మరి అమెరికన్స్ దొరలు అంటాం మనం. చిన్నప్పుడు వాళ్ళ వెనక దొరలు వచ్చి దొరలో పరిగెట్టేవాడు. ఇప్పుడు ఎవరు పరిగెట్టలేదు. ఎందుకంటే కమ్యూనికేషన్ చాలా సింపుల్ అయిపోయింది ఇప్పుడు. రైట్ అండి, వదిలేసి. అమెరికా దేశాన్ని పౌరులు మన దేశానికి వస్తే వారు అమెరికా దేశపు పౌరులే తప్ప ఇండియా దేశానికి చెందిన వారు కాదు. ఇండియన్స్ అంటారు. ఇప్పుడు పరలోక రాజ్యములో ఎవరుంటారంటే పరలోకపు పౌరులు ఉన్నవారిని పరలోక రాజ్యము అని పిలుస్తారు. ఎక్కడుంటారు వీళ్ళు? వాళ్ళు ఎలా ఉంటారు? అమెరికా వాళ్ళ కాదని నాకు ఎలా తెలిసిపోతుంది? తెల్లగా, పొడవుగా, మాటలు, బట్టలు, ఈ విధానాలను బట్టి వాళ్ళు అమెరికన్స్ అని చెప్తున్నాం మనం. దేవుని పిల్లలారా, ఇప్పుడు పౌరుగా అన్న మాట ఒకటి మనకు గుర్తుకు రావాలి. మన పౌర స్థితి పరలోకమందు ఉన్నది అన్నాడు. మిమ్మల్ని అడుగుతున్నానండి, మన అందరికీ ఉందా పరలోక పౌరస్థితి? పరలోకమందు ఉందా మన అందరి పౌరస్థితి? చెప్పాలి మీరు. ఉందా? అందరికి ఉందా? అందరికా కొందరక? ఆ కొందరేమో ఇప్పుడు మనం అందరం పరలోక పౌరులేమో, పరలోక పౌరసత్వం ఉన్నవాళ్ళేమో మన అందరం అని చెప్పాలి. మీరు ఆలోచించి చెప్పండి. పర్వాలేదు. పౌరసత్వం ఉందా? ఉందా? అందరూ పరలోక పౌరసత్వం కలిగిన వాళ్ళేనా? ఏంటమ్మా? ఏ రోజు చూడండి, ఇప్పుడు ఈ దేశ పౌరసత్వం తెలియాలి. ఇప్పుడు మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. మనం ఏ దేశ భౌతికంగా, శరీర రీతిగా ఏ దేశ పౌరులు? మనం ఇండియన్స్. భారతదేశపు పౌరసత్వం మీకు ఎలా వచ్చింది? అది ఇక్కడ పుట్టవు కాబట్టి. ఇప్పుడు పరలోక పౌరసత్వం మీకు ఎప్పుడు వస్తుంది? దేవుడిలో పుట్టినప్పుడు వస్తుంది మీకు. అందరూ కనుక రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు కూడా పౌరసత్వం ఏంటండి? ఏమండి? చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడిలో పుడితే మన పరలోక పౌరసత్వం అనేది మనకి అప్లికబుల్ అవుతుంది. ఓకేనండి, బాగుంది. ఇప్పుడు పరలోక రాజ్యము అంటే ఏంటంటే పరలోకానికి వెళ్ళేవారు, పరలోకపు పౌరసత్వం పొందిన వారు కూడుకుంటున్నటువంటి వారిని పరలోక రాజ్యము. అమెరికా దేశానికి చెందిన వారిని అమెరికన్స్ అని, ఇండియా దేశానికి చెందిన వారిని ఇండియన్స్ అని ఎలా పిలుస్తున్నామో, పరలోకానికి వెళ్ళే వారిని చెందిన వారిని ఏమనాలి? పరలోక రాజ్యము అంటారు. రాజ్యం అంటే ఏంటి? దేశం అంటే కాదు అన్నాడు ఎవరైనా ఎవరచాడు. ఆయన మరి బైబిల్ చదివా అన్నాడని ఖచ్చితంగా చెప్పచ్చు. నిజంగా దేశం అంటే ఏంటి? ఇప్పుడు ప్రజలు. రాజ్యం అంటే ఏంటి? ప్రజలు, దేవుని పిల్లలతో ఉన్న ఆ సమూహమే రాజ్యం, దేవుని రాజ్యం. బాగుందండి. ఇప్పుడు పరలోక రాజ్యము యొక్క ఇంకా మీకు క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు ఎక్కడ ఉంది పరలోక రాజ్యం అని ఆలోచిస్తే సంఘమే పరలోక రాజ్యం. అమ్మా ఇప్పుడు చెప్పండి, పరలోకం అంటే ఏది? దేవుడు ఉన్న లోకం, దేవుడు నివసించే ఆ స్థలం. పరలోక రాజ్యం అంటే సంఘం. సంఘం. ఇప్పుడు సంఘంలో ఈ పరలోక రాజ్యంలో ప్రవేశించడం అంటే సులువ కష్టమని చెప్పాలి. ఇక్కడ యేసు ప్రభువు ఏమన్నారంటే ఈ పరలోక రాజ్యం అని పిలువబడుతున్న సంఘమానికి ఆలకు చెవుందన్నాడు. ఏమండి? పరలోక రాజ్యపు ఏముందో పాడడానికి ఏముంది? తాళం చెవుంది. ఒక ఇల్లుకి తాళం వేసి ఉందనుకోండి, ఎవరో ఒక వ్యక్తి వెళ్ళి తాళం వేసిస్తే 1000 మంది అయినా, 1,00,000 మంది అయినా, 1,00,00,000 మంది అయినా వెళ్ళొచ్చు. కానీ పరలోక రాజ్యంలోనికి
ముందు ఒకరు వెళ్ళి తాళం తీస్తే వెనకాల అందరూ వెళ్తే కుదరదు. ఇక్కడ ఎవరి తాళం చెవులు వారి తెరుచుకుని ఓపెన్ చేసి పరలోక రాజ్యంలో కూర్చోవాలి. తెలిసే మీకు బాగా గమనిద్దాం. ప్రియ దేవుని పిల్లల తాళపు చెవులు ఏంటి అసలు? అవి పేతురు గారికి ఇచ్చాడు. బాధపడదు మనం. పేతురు గారికి ఇచ్చాడు తాళపు చెవులు, ఆయన ఎక్కడ చేసేయడం కనపడతలేదు. ఆ పరిస్థితి ఏదైనా బాధపడద్దు మనం. తాళపు చెవులు ఎవరికి ఇస్తున్నాడో కూడా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆ తాళపు చెవులు ఎక్కడ ఉందో కూడా మనకు తెలిసిపోతుంది. సీక్రెట్ చూద్దాం. మరో మాట మత్తయి సువార్త 23వ అధ్యాయము 13, 14 వచనములు. అందరూ తీశారండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ అధ్యాయం 13, 14 వచనములు. అయ్యో అన్నాడండి యేసు ప్రభువు గారు. చాలా బాధ కలిగితేనే తప్ప ఆ మాట అంటారు. ఏమండి? అయ్యో నువ్వు ఊరకనే అంటారని బాధ కలిగినప్పుడు అంటామా? బాధ కలగకపోతే అన్నమాట అంటాడండి పాపం ఆయన. ఏమండి? అయ్యో దుర్మార్గులాగా ఎంత పని చేశారు అంటాం చేశారా? అలాగా అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచర్యులారా, మీరు మనుషుల ఎదుట మీరు ఎంత దుర్మార్గులు అంటే, మీరు ఎంత పని చేశారంటే, అలారాలు మూసేయండి కదా, దయచేసి అలారాలు మూసేయండి. మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూసేశారంట. ఎవరు? శాస్త్రులు పరిచర్య ఎంత పని చేశారు అనుకుంటున్నారు? పరలోక రాజ్యాన్ని మూసేశారంట. పరలోకాన్ని రాజ్యాన్ని మూసేస్తే నాకేంటంటే బాధ అనుకుంటున్నారా? పరలోకానికి ఎవరు అండి? పరలోకానికి వెళ్ళాలంటే పరలోక రాజ్యాన్ని మూసేస్తే అది అంత ప్రమాదం. ఇది ఇప్పుడు శాస్త్రులు పరిశీలన చేసిన పని ఏంటి? పరలోక రాజ్యమును మూసేశారు, మీరు అందులో ప్రవేశించారు, ప్రవేశించు వారిని ప్రవేశింపని వారంట. అలాంటి వాళ్ళని మాట్లాడదాం. చూడండి, గట్టివేడి దగ్గర కుక్కలు చూసారా? అందరూ సాధన చేస్తారంట. అర్థమేంటి? కుక్క గడ్డి తిందట, ఆ ఆవును మేనేవాదంట. ఇది తిందో అది తిన్నదంట. చూసారా ఎలా నిలబడిందో? వాళ్ళ పరలోక రాజ్యానికి వెళ్ళాలంట, చాలా తొక్కురంటాడు. ఇవన్నీ చాలా తేట తెల్లమవ్వాలి మనందరికీ. మీకు ఒక విషయం అర్థమవుతుంది. మనం పరలోక రాజ్యంలో ఉన్నాము అని తెలిసిపోతుంది. మనం ఇక్కడ ఉన్నామంటే అక్కడ ఉన్నట్టే గ్యారంటీ. పరీక్షల్లో పాస్ అయిన వాడు లిస్ట్ వస్తుందన్నారంటే అందరూ ఎవరనుకుంటున్నారు? ఇళ్ల స్థలాల్లో ఉన్న వాళ్ళు లిస్ట్ వచ్చిందంటే వాళ్ళు ఇచ్చేస్తారు ఆల్రెడీ. వాళ్ళందరికీ ఏమవుతుంది? నెక్స్ట్ చిన్న చిన్నవి ఏదో పాటిస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏమొస్తాయి? అలాగే నెక్స్ట్ వాళ్ళు ఇంట్లో అర్హులు. ఇదే కూడా అందరికి పరలోక రాజ్య సభ్యుడిగా నువ్వు లేవనుకో, నీకు పరలోకపు ప్రవేశము ఉండదు, నీ దేశానికి నిన్ను రానివ్వడు. చాలా తేటగా ఉందండి పరిశుద్ధ గ్రంథంలో. వీళ్ళు ఎవరంటున్నారు? శాస్త్రుల పరిశీలన ఎవరన్నాడు? వీళ్ళు ఎవరన్నా ఏం చేస్తారు? డ్యూటీలు. పని ఏంటంటే ఇప్పుడు ఉద్యోగం ఏంటి? ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవారు వీళ్ళు. శాస్త్రులు, పరిశీలు. శాస్త్రులు అంటే బ్రాహ్మణ పండితులు అనుకోకండి. వాళ్ళు ఎవరో ధర్మశాస్త్రములో ఎరిగిన వారు, బోధించేవారు, తెలిసిన వారు. పరిచర్యులు వీళ్ళెవరు? ఇశ్రాయేలీయులలోనే, యూదులలోనే ఒక తెగ వీళ్ళలో బోధించేవారుగానే ఉన్నారు. ధర్మశాస్త్రాన్ని బోధించేవారుగానే ఉన్నారు. వీళ్ళు ఎలా బోధిస్తున్నారంటే పరలోక రాజ్యాన్ని ఏం చేశారట? మూసేశారు. తలుపులు వేసేశారండి. వీళ్ళు వెళ్ళారట, వెళ్ళేవారిని. కాబట్టి నేటి దినాలలో కూడా శాస్త్రులు పరిచయం ఉన్నారా లేదా? నేటి దినాలలో అలాంటి వాళ్ళు ఉన్నారా లేదా? చెప్పేవారిలో ఉన్నారు, విశ్వాసంలో కూడా ఉన్నారు. కేవలం చెప్పేవారి మీద ఎవరిని గెట్టేగింది అమ్మా. శాస్త్రులు పరిచయులు వీళ్ళు ప్రపంచ అన్ని సంఘాల్లో ఉంటారు. అన్ని సంఘాల్లో ప్రియ దేవుని పిల్లలారా, చెప్పేవారు శాస్త్రులు పరిచయులు చెప్పవలసిన వాటిని చెప్పకుండా చెప్పేవారు శాస్త్రుల పరిచయుల కేటగిరీకి చెందినవాడు. బాగా గమనించండి. బయట ఉన్న సంఘాల్లో చూడండి ఎలాంటి బోధలండి, ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు, వాటికి ఉన్న విలువ వాక్యం ఉండదు కదా. చూడండి చాలా ప్రమాదకరంగా
దారిలో వస్తున్న కొన్ని సంఘాలు ఉంటాయండి. అసలు పరలోక రాజ్య సభ్యుడేనా, ఈమె సభ్యురాలేనా? ఎంత ధైర్యం, ఎంత ధైర్యం నీకు, ఎంత ధైర్యం! అసలు చెక్ చేసుకోలేకపోతున్నామంటే ఎంత ధైర్యం మనకి! మరణం అనేది ఈ రోజు ఎవడో తిరుగుతుంటే నువ్వెంత ధైర్యంగా బ్రతుకుతున్నావు, అన్ని మర్చిపోయి, ఏమీ నేర్చుకోకుండా, ఏమీ తెలుసుకోకుండా. వీళ్ళు వెళ్ళరాక వెళ్ళేవారిని చాలా కాలం క్రితం చెప్పాను. ఒక ఉపమానం మీకు చాలా సంవత్సరాల క్రితం చెప్పానండి. 2010లో చెప్పాను ఒక ఉదాహరణ. నేను మళ్ళీ చెప్తున్నాను. నేను చదువుకుంటున్నప్పుడు మా ప్రొఫెసర్ తెలుగు పండితులు వాటిని ప్రస్తావిస్తున్నాడు. చాలా మంచి మాట ప్రస్తావించాడు. పీతల గురించి చెప్తాను సార్, చెప్పారా? పీతలు. ప్రొఫెసర్ పీతల మీద పరిశోధన చేస్తున్నాడు. అన్ని దేశానికి సంబంధించి సరిహద్దుల్లో ఉన్న పీతలని తెచ్చి ఓ సీసాలో పెడుతున్నాడంట. అన్నిటికీ మూతలు పెడుతున్నాడట. కానీ మన ఇండియా ఉన్న దేశానికి చెంది ఆ పీతల్ని మూత పెట్టలేదట. పీతలు పెట్టడానికి మూత ఎట్టలేదట. 2 పీతలు ఉన్నాయి లోన. అప్పుడు అసిస్టెంట్ అన్నాడు, సార్ ప్రొఫెసర్ గారు, మన ఇండియా దేశ పీతలకి మీరు మూతలేదాను, ఈ పీతల మూతలేదని కానీ చెప్పగానే అసలు మూత అవసరం లేదన్నాడు ప్రొఫెసర్. ఇదే ఎందుకు సార్, ఎందుకన్నారంటే ఒకసారి జాగ్రత్తగా చూడ పీతలు అన్నాడట. ఓ పీత పైకి ఎక్కుతుంటే ఇంకో పీత కాలుష్యం అవుతుందండి. అంటే కిందన్నది వెళ్ళదు, వెళ్ళేదాన్ని వెళ్తాడు. పీతలు ఈరోజు పీతలు ఎన్ని పీతలు ఉన్నాయి సమాజంలో? పీతలే పీతలు ఉన్నాయి. ఎక్కడ చూసినాయి పీతలే పీతలు. భయంకరమైన పరిస్థితి ఉందో తెలిసి ఈ పీతలకి. పీతలు ఎలా ఉంటుందంటాడు మనం? పీతలు ఎలా ఉంటుందంటా తెలిసా? సరిగ్గా టెక్కలు ఇరిచేసి అండి ఎలా ఇరిచేస్తున్నావు, దేవుడు అలా ఇరిచేస్తాడు ఏమని పెడుతుంటాడు. ఆ కటింగ్ ప్లేయర్ లా ఉంటుంది నిజాలు చూసారు గమనం. కసేపు కలిసి నొక్కేస్తుంది మధ్యలో ఇలా ఇరిచేసి రెక్కలు ఇరిచేసి ఎరగడించేస్తాం పడుతుందండి. దేవుడు చెయ్యబోయింది నెక్స్ట్ కార్యక్రమం అదే. మనం దేవుడు పిల్లలారా, ఇప్పుడు వీళ్ళు ఎంత పని ఎలా పోషిస్తారనుకుంటున్నారు? పరలోక రాజ్యం అంటే మనం అనుకుంటున్నామంటే చర్చ అనుకుంటున్నాం. మనం చర్చ అనుకుంటున్నాం. అమ్మా కాదు. ఇది తలుపు తాళాలు తీస్తే వెళ్ళిపోవచ్చు, 100 మంది 1,00,000 మంది వెళ్ళిపోవచ్చు ఇందులోకి. ఇది కాదు. పరలోక రాజ్యము అంటే క్రీస్తు రక్తంతో సంపాదించి కడుగుకొని అండి ముఖ్యములుగా ఎవరినైతే కడుగుకుంటున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు అనేది మనకు అర్థం అవ్వాలి. ఎలా మూసేస్తారు పరలోక రాజ్యాన్ని? వెళ్ళు చూద్దాం. మరో మాట చూద్దాం. లోకాసు వార్త 11వ అధ్యాయం 52వ వచనం. లోకాసు వార్త 11వ అధ్యాయం 52వ వచనం. శాస్త్రులు పరిచయులు పరలోక రాజ్యాన్ని ఎలా మూసేశారో వారు అందులో ప్రవేశించడం వెళ్ళేవారిని వెళ్ళేవారంటున్నాడు. అలా ఎలా మూసేస్తున్నారు? మూసేయడం అంటే ఏంటి? లోకాసు వార్త 11వ అధ్యాయము 52వ వచనము. అయ్యో మళ్ళీ అయ్యో అంటున్నాడు ఇక్కడ. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానము అను తాళపు చెవిని ఎత్తుకుపోయారు. ఏం చేశారు? వీళ్ళు ఏం చేశారమ్మా? ధర్మశాస్త్రోపదేశకులు ఏం చేశారంట? కొంత ముంచేశారు. జ్ఞానము అను తాళపు చెవి. తాళపు చెవి అంటే ఏంటో తెలిసిపోయింది మనకి. పరలోక రాజ్యం యొక్క తలుపులు తెలుసుకుని లోపల కూర్చోవడానికి తాళం ఉంది. ఆ తాళం ఏంటంటే పరలోక రాజ్యంలోనికి మనల్ని కూర్చోబెట్టే తాళం. పరలోక రాజ్యంలో నిన్ను నిలబెట్టే ఆ తాళము ఏంటది? జ్ఞానము తాళపు చెవిని ఎత్తుకుపోరంటాడు. మీరును లోపల ప్రవేశించు వారిని అడ్డగింతురని చెప్పారు. చూసా? ఇంటికి మూసేయడం అంటే అర్థం ఏంటి? అడ్డగించడం. కొన్ని ప్రాంతాలకి మీటింగ్స్ పిలుస్తారండి. ఎమ్మెల్యేలు పెద్ద ఎంపీలు చాలా గొప్ప వస్తుంటారు, ఎట్లా వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చిన వాతావరణం మారిపోతారని మొత్తం ఉంటారట. ఎవరికి ఇస్తారు? దేవుడికి ఇస్తామో అడిగిస్తాం విలువ వాళ్ళకే. ఒక మీటింగ్ వెళ్ళారు, మధ్యలో వస్తారండి. ఎందుకంటే మధ్యలోనే వస్తారని ఎప్పుడు ఎందుకంటే ఈలోగా ప్రజలందరూ వచ్చేసి ఉండాలి. ఎప్పుడు వస్తాడని హీరో కోసం ఎదురు చూడాలి.
ఈ ఇంట్రడక్షన్ బాగుండాలి ఏమండి. అప్పుడు మధ్యలో వస్తారు ఇలా ప్రసంగం ఏం చేయాలి, ఆపవద్దా ఏమండి. ఆపకపోతే ఏం తయాగలం, ఆపేస్తే ఆగిపోయాలి. ఏం చేయాలండి. అందుకే కన్వీనర్స్గా ఉన్నట్టు ఏం చేయాలంటే వాళ్ళు వచ్చిన జాగ్రత్త కూర్చోమని చెప్పాలి. రిజిస్టర్ చెప్పిన వాక్యాన్ని అనిపించారు. మరో ఊళ్ళు అలాగే చేశానండి. మెసేజ్ జరుగుతున్న ఎమ్మెల్యే గారు వచ్చారు, నా ప్రసంగం ఆత్మని ఎవరు అనలేదు, ఆలేదు కూర్చుని వాక్యం విన్నారు. ఇంకో చోట వాళ్ళు వచ్చి వాక్యం వినడానికి చక్కగా కూర్చుంటే ఆ వచ్చిన 5 నిమిషాలు ప్రసంగం నుంచి పంపించేసాడు తప్ప బయటికి. కానీ ఓ 2 మాటలు సేవకులు చేత చెప్పిస్తే అండి అతను మాట్లాడేది మారతారు కదా, మారడా దుర్మార్గులు ఉన్నారు. దేవుడి ప్రాణానికి ఎలాంటి దొరికారంటే ఓ 2 మాటలు అతను చెప్పడం నువ్వు చెప్పడం చూసారా. అతను చెప్పలేదు అని చెప్పడం ఎలా ఉంటుందో చూసారు పరిస్థితి. శాస్త్రులు దర్శకులు అప్పుడే ఉన్నారా, అప్పుడు కొంచెం ఇప్పుడు స్టేజ్ మీద ఉన్న శాస్త్రులు దర్శకులు ఉన్నారంటే వాళ్ళే ఉన్నారు. శాస్త్రులు దర్శకులు ఆ రోజు వాళ్ళు ఎత్తుకుపోయి ఈ రోజు ఎత్తుకుపోతున్నారు. దైజానికి ఏం పని చెప్తారు కదా, దైజం వెళ్ళి మింగేద్దాం అనుకుని కాబట్టి ఎలా మింగేద్దాం మనుషుల్ని. దుర్మార్గమైన పరిస్థితి తీసుకెళ్తుందో అలవాటు చేసేసిన తర్వాత కరెక్ట్ అయిపోయి అది అనుకున్న చేసేసుకుంటున్నాం. ఇంకా అది రాకపోయినా మనం దాని పని చేసేస్తున్నాం. మనమే ఏం చేశారంటే వీళ్ళు ఎలా మూసేశారు. జ్ఞానమనే తాళపు చెవి, పరలోక రాజ్యానికి తాళపు చెవులు ఉన్నాయా? ఉన్నాయి. ఆ తాళపు చెవులను ఎత్తుకుపోయారంటే ఎవరు? శాస్త్రులు కలిసి ఎత్తుకుపోయారు. ఎలా ఎత్తుకుపోయారు? చెప్పవలసిన వాటిని చెప్పకుండా చెప్పకూడని వాటిని చెబుతూ అనవసరమైన వాటిని బోధిస్తూ ఎప్పటికీ కూడా సంఘాలలో ఎత్తుకుపోతున్న వారి తాలూకా కుటుంబ సభ్యులు ఇప్పటికీ సంఘాలలో కొనసాగుతున్నారు. ఏమైనా దేవుని పిల్లలరా, వాళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్తున్నాడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయము మొదటి 2 వచనములు. అప్పుడు యేసు జన సమూహములతోనూ తన శిష్యులతోనూ ఎట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోసే పీట ముందు కూర్చుండేవారు కనుక వారు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చెప్పున చెయ్యుకుడి, వారు చెప్పుదే గాని చెయ్యరు అన్నట్టుడండి. శాస్త్రులు పరిసయ్యులు మోసే పీట ముందు కూర్చుండేవారు. మోసే పీఠం అంటే ఏంటి? మోసే పీఠం అంటే ధర్మశాస్త్రం అండి. ధర్మశాస్త్రం బోధించే వీరు వారు చెప్పిన వాటిని చేయని అంటారు. మనల్ని ఏమంటారు లేదా? ధర్మశాస్త్రం ప్రకారంగా వారు చెప్పేదాన్ని గైకోనండి, నో ప్రాబ్లం, ఏం పర్వాలేదు అన్నాడు. ఎందుకు గైకోనమన్నాడు? అట్లని ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే ఇచ్చాడు. కాబట్టి వాటిని మీరు గైకోండి అన్నాడు. వాళ్ళని గైకోండి, కానీ ఒక పని చేయండి, వారు చేసిన క్రియలను మాత్రం మీరు చేయండి. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు చెప్పుదిరే కానీ చేయరు. అది అర్థం. అబద్ధాలు ఆడకండి అని చెప్పి అబద్ధాలే అబద్ధాలు, బూతులు ఆడకండి అని చెప్పి బూతులే బూతులు, పాపం చెయ్యొద్దు అని చెప్పి పాపమే పాపం. చూసారా ప్రియమైన దేవుని పిల్లలు ఏం చెప్తున్నారు సమాజంలో? ఒక చోట చూసాను నేను, చచ్చిపోతే ఒక వ్యక్తి చనిపోయాడు, జనంతా విపరీతంగా వచ్చారు. తల అలా పెట్టాలి, ఇది డిస్కషన్. తూర్పు పెడతాం, పడమ పెడతాం, ఉత్తరం పెడతాం, దక్షిణం పెడతామా? అలా ఏ మూలకెడితే బతుకుతాడు? ఏ మూలకెడితే నువ్వు బతుకుతావు? వాస్తు సంఘాలలో కూడా వాస్తుల గురించి ఎప్పుడు ఉన్నారు తెలిసి మీకు? లేదా క్రీస్తును నమ్మిన వాడు వాస్తును నమ్మొచ్చాడు. చెప్పేస్తాను దీని మీద కూడా రోజు చెబితేనే కానీ అర్థం పట్టింది. క్రీస్తు నమ్మిన వాడు వాస్తు నమ్మొచ్చా? అండ్ మంచి వాస్తున్న ఇంట్లో కూడా చచ్చిపోతారు. ఏమో తెలిసే మీకు? తెలిసా? మంచి వాస్తులు గీస్తులు అన్ని చూసుకుని చక్కగా ఒక ఇంట్లో ప్రవేశించడం, అందరూ కూడా చచ్చిపోతాం.
మరి ఏమి చూసుకుంటాం మనం? ముహూర్తాలు. ఒక సోదరు ఒక కారణం అంటే సరిగ్గా 6 గంటల తాగేది ఇచ్చారు భాష కదా అన్నారు ఒక ఆయన. అయితే మీరు ఎంత చేసుకున్నారు నా దేవుడు పట్టండి 6 గంటల గంట. తమ్ముడు రోజు ఫోన్ చేశారు, మేము గృహప్రవేశం తెల్లవారుజామున 5 గంటల కంటే మీరు 3 గంటలకు వచ్చేదా, 2 గంటలకు వచ్చినా 2 గంటలకు లేవాలంటే 1 గంట లేక అంటే తెల్లవారు 1 గంటలకు లేవాలంటే నాకు మనసు నాకు నిద్ర పడుతున్నాను. ఒక మాట ఇస్తాడో మాట చెప్పాను, దేవుడు ఇష్ట ప్రకారం చేద్దామా మీ ఇష్ట ప్రకారం చేయమంటారో చెప్పండి అన్నాను. దేవుడు చెప్పింది కదా, మరి ఎవరు చెప్పాడు 6 గంటలకు నన్ను 10 గంటలకు వెళ్ళాను దగ్గరమాట ఉదయం 10 గంటలకి. ఏంటండి బాబు, మనం ఏ రోజు అడుగు పెడితే ఏ క్షణాలు ప్రార్థన చేస్తే అప్పుడే దీవెనది దేవుడు కదా. దీవెనది ఏ సేవకుడు అడుగు పెడితే సుందరంగా అన్నాడు. ఏం సుందరంగా ఉన్నాడంటే పాదములు. పెళ్లి చూపులకు వెళ్తే ఏం సుందరంగా ఉండాలంటే పెళ్లి చూపులకు వెళ్తే ఏం సుందరంగా ఉండాలి? పాడు అన్నయ్య ఆ పాట చేసుకుంటారండి. మరి ఏం బాగుండాలి? ఏం చూసుకుంటారు పెళ్లి మనకే దేవుడు ఎత్తాడండి. అందులో కళ్ళు ముక్కులు శివుడు వస్తారు, దేవుడు కాళ్ళు వస్తున్నాడంటే కాళ్ళు కాళ్ళు సుందరంగా ఉన్నాయా? బురదతోనూ రాళ్ళతోనూ రప్పతోనూ మట్టితోనూ రక్తంతోనూ ఆడకాళ్ళు అంటే సుందరం అంటాడేంటి? సువార్త సువార్త. చిన్నప్పుడండి మా అమ్మగారు 3 రోజులు మా ఇంటి దగ్గర సేవకు చాలా మంది దేవుడు అనుకునేవాడు. దేవుడు అలా దేవుడు అనుకునేవాడు అంట. ఆయన దీవిస్తే ఒకలా ఉంటా, దీవించడం శాపం ఎక్కడే అనుకునేవాడు దేవుడు. జ్ఞానం పెరిగింది, పెళ్ళ కనపడ శాపం అనుకోడు. దేవుడు నాకు అడిగిస్తే ప్రేమ అభిమానం లేవు. ఒక రోజు అంటే చెప్పాను గతంలో నేను జనవరి 1కి ఎవరన్నా పండు ఇచ్చి తీసుకొచ్చి తిన్నంటారా అని చూసేవాడు. చూశాను ఎవరో కానీ చిన్న పిల్లలు 2 కమల పళ్ళు ఇద్దరు తీసుకొచ్చి ఇచ్చారు. నా తింటారు అమ్మాయి చాలా బాగున్నాయి, ఎవరికి లేదు మనసు వెళ్ళి చెప్పాలనుకున్నాను నేను. కిందకి వచ్చి తినేసారు, ఎవరు తినేసారు? పరిశుద్ధులు ఎవరో తినేసారు. పరిస్థితి శాపం ఆయేసాడా ఎక్కడ వాళ్ళు దేవుని ప్రతినిధి రాయగాని మంచిది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే శాస్త్రులు పరిచయులు చెబుతారు కానీ చెయ్యరని మేడం. అందుకే వాక్యం అనేది చాలా ఇంపార్టెంట్. పరలోకం ఎక్కడ ఉందండి? పరలోకం ఏ విషయంలో ఉందో తెలిసే పరలోకం యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 39. అందరూ చూశారా? చదవండి. లేఖనములంటే వాక్యమునందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుతున్నారు అన్నాడు. ఈ లేఖనాలు అనగానే మళ్ళీ అన్నీ కాదు, ఇందులో మళ్ళీ ఎక్స్పెరిమెంట్స్ మాటలు ఉన్నాయి. సున్నత గురించి చెప్పాడు, నీకు కదా అది. ఏది మనకో ఏది వాళ్ళకో ఇది ఇశ్రాయేలుకి అర్థం అవ్వాలి. మనల్ని ఏం చేయమంటున్నాడు కొత్త నిబంధన కాలంలో, వాళ్ళకి ఏం చెప్పాడు ఈ క్లారిటీ ఉండాలి. ఈ క్లారిటీ ఉండాలి. చాలా మంది మనమే ఇశ్రాయేలు అనుకుంటున్నాం, చాలా తప్పు ప్రియ దేవుడు కదా. అది కదా మనం చేయాల్సింది, విభజన క్లారిటీ రావాలి మనకి. కాబట్టి ఇక్కడ తాళపు చెవి పరలోక రాజ్యానికి ఏముందమ్మా? పరలోక రాజ్యంలో చేర్చబడాలంటే ఏముండాలి? తాళపు చెవులు ఉండాలి. తాళపు చెవులు ఉండాలి. నువ్వు పరలోక రాజ్య సభ్యుడిగా ఉండాలంటే నీకు ఏముండాలి? తాళపు చెవులు ఉండాలి. తాళపు చెవులు ఉండాలి. తాళపు చెవులు. రైట్, ఇంకా చూద్దాం. తాళపు చెవి అంటే తెలిసిపోయింది, పరలోక రాజ్యం అంటే తెలిసిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఎలా బోధించారు? చెప్పవలసినవి చెప్పకుండా వేరే మాటలు చెప్పడం వల్ల ఎత్తుకుపోయేదని చెప్తున్నాడు. నిజమే, మనం కూడా అంతేనండి. ఈరోజు సంఘాలలో దేవుడు చెప్పాలని చాలా జరుగుతున్నాయి. ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు. చూద్దాం, మరో మాట చూద్దాం ప్రియులారా.
ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని ఎవరిచ్చారండి? దేవుడు మోషే గారి ద్వారా ఏమండి ఇశ్రాయేలీయులకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఓకేనా? ఆ మోషే గారు ఏమన్నాడంటే, ఒకసారి అపోస్తుల కార్యములు చూడండి దయచేసి. ఆ మోషే గారు చాలా గొప్ప వ్యక్తి కదండి ఇశ్రాయేలీయులందరికైనా. 3వ అధ్యాయం 22-23 వచనాలలో ధర్మశాస్త్రాన్ని ప్రజలకు ఇచ్చిన మోషే గారు మరో మాట చెప్తున్నాడండి. ఆయన అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 22-23 వచనములు. మోషే ఎట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమగునెను. ఎవర ప్రవక్త? యేసు ప్రభు వారి మాట వినాలి. ధర్మశాస్త్రాన్ని పొందుకుంటున్న వారు గాని, ఈ రోజు మనము గాని, ఎవరైనా సరే ఎవరి మాట వినాలి? యేసు ప్రభుల వారి మాట వినకపోతే ఏమైపోతారట? నాశనం కాదు, సర్వనాశనం. నాశనం వేరు, సర్వనాశనం వేరు. సర్వనాశనం అంటే మొత్తం. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లలరా ఎవరి మాట వినాలనుకుంటున్నాం? అందరం యేసు క్రీస్తు వారి మాట మనం వినాలన్నమాట. ఆయన మాట వినాలి. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఆ యేసు ప్రభులు వారు వచ్చారు, భూమి మీదకి వచ్చారు, పెరిగాడు, పెద్దవాడయ్యాడు, సువార్త ప్రకటిస్తున్నాడు. ఒకరోజు ఏమన్నాడో చూడండి. ఆయన ఏమన్నాడో ప్రజల గురించి. మార్కు సువార్త 7వ అధ్యాయం. మార్కు సువార్త 7వ అధ్యాయం 5-8 వచనములు. మార్కు సువార్త 7వ అధ్యాయం అందరూ చూడండి అమ్మా, అందరూ చూడండి, త్వరగా ముగిస్తాను. మార్కు సువార్త 7వ అధ్యాయం 5వ వచనం నుంచి ఏమంటున్నాడంటే, అప్పుడు పరిసయ్యులను శాస్త్రులు, మళ్ళీ సేమ్ ఆలయం కనపడుతున్నారు చూడండి. ఎవరంట? కనపడుతున్నారు. మరియు అప్పుడు శాస్త్రులు పరిసయ్యులను శాస్త్రులను యేసు ప్రభువుని అడుగుతున్నారు. వచ్చి ఏమని అడుగుతున్నారంటే, మీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచార్యము చెప్పులు నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదరని ఆయనను అడిగి. ఏమని డౌట్ అడిగారని ఆయన్ని? ఏంటి ప్రభా, మీ శిష్యులు ఎలా తయారయ్యారు? పెద్దల పారంపర్యాచారాలను నెగ్గునకుండా చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తారు, స్నానం చేయకుండా అన్నం తింటారు, నెత్తి మీద నీళ్ళు చదువుకోరు, అంత విధుల్లో నుంచి వచ్చి ఏ పేరు పద్ధతి నాకు అర్థం అవట్లేదు అని అడుగుతున్నారు యేసు ప్రభు వారిని. అప్పుడు ఆయన అందుకు ఆయన వారితో ఎలాగో చెప్పాను. ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళంటే పెదవులతో కనపరచుదురు గాని వారి హృదయమునకు దూరంగా ఉన్నది అన్నాడండి. ఏదంటే దూరం ఉంది? హృదయం. ఏది దగ్గరగా ఉంది? పెదవులు. అంటారు బాబు నోటుతోని. వచ్చేముంది? అదే ఉంది. కానీ నోటి మాట తిన్నా తెలుసాం కదండి. ఒక ఆయన పాటపడుతూ కోటి కోటి స్తోత్రాలు డాడీ అన్నాడు. ఎవరు డాడీ? ఈయన తాతలా ఉన్న దేవుడికి. ఒక ఆయన తెలుసు, సమస్య తెలుసు కదా, ఆయన మాట్లాడుతున్నారు మీరు అదండి. పాట ఒకే పదం ఉంటుంది. పాట అంతా ఒకే పదం. డాడీ 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 చిన్నప్పుడు నిజంగా ఆ ప్రసాద అలాంటి కరెక్ట్ అండి బాబు, కరెక్ట్ అండి బాబు, కరెక్ట్ షూట్ అయ్యండి. వాళ్ళ కథనే కరెక్ట్ అండి మనం ఎదుర్కొంటాం కదా, వాళ్ళ కథనే రైట్. ఎందుకు? గురులు అలాంటి గురులు అండి. మరి ఇంత అన్యాయంగా బతికితే ఎలా ప్రియ దేవుని కదా? కుటుంబం మట్టిలోకి పోయి శరీరం కోసం పోతున్నారన్న దగ్గర ఆత్మ రక్షించుకున్నామని లేదు, బైబుల్ చదువుకున్నామని లేదు, చచ్చిపోతే ఎక్కడ పోతామన్న భయం వస్తుంది. దేవుని పిల్లలరా ఏమన్నా చదవండి. వారు మానవుడు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించు. ఏమని చెప్తారట? వాళ్ళు ఏదో పద్ధతులు పారంపర్యాచారాలు పెట్టేసుకుని దేవుడే చెప్పాడని, వీళ్ళు చెప్పినవి దేవుడు చెప్పకపోయినా దేవుడే చెప్పాడని బోధించుచు వ్యర్థముగా నన్ను ఆరాధించుదురు. అంటే సంఘాలలో ఎలాంటి ఆరాధన జరుగుతుంది? నేనున్న చాలా మటులో వ్యర్థమైన ఆరాధన జరుగుతుంది. ఇంకా చదివితే మనకు క్లారిటీ ఉంటుంది అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మల్ని వచ్చి యెషయా ప్రవచించినది సరే, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును లేకొనుచున్నారు. మరియు ఆయన మీరు ఈ పారంపర్యాచారమును లేకొనుటకు
దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు అన్నాడు. ఆజ్ఞలు విడిచిపెట్టి ఆచారాలను పాటిస్తారంట. ఈ సంఘాలు ఉన్నాయా? ఆజ్ఞలను బొత్తిగా పక్కనెట్టేసి ఆచారాలను సాంప్రదాయాలను ముందెత్తుకున్న వాళ్ళు సంఘాలు లేవా? లేవండి, ఉన్నాయి, చాలా ఉన్నాయి. సాక్ష్యాలు చెప్తాం కదా, మీరు పెద్ద పెద్ద సంఘాలు పిలువబడుతున్నాయి చూడండి, సాక్ష్యాలు ఉంటాయి. ఆ సాక్ష్యం కూడా ముందు ఏం చెప్తామనుకున్నా సాక్ష్యం అని అడుగుతారు. అందులో అయ్యగారి గురించి, దేవుడి గురించి చెప్పాలి కానీ అయ్యగారి గురించి చెప్పాలి. అందులో అది రాకపోతే ఒప్పుకోలేదు, సాక్ష్యానికి అవకాశం ఇవ్వడం. మనకి అయ్యగారు ప్రార్థన చేయడం వల్ల దేవుడు మాట అనుకున్నా కానీ అయ్యగారు వేసారు అండి. చాలా సంఘాలు అండి అయ్యగారే నమ్ముకుంటారు, దేవుడు నమ్ముకోవట్లేదు. ఒకసారి ఒక ప్రాంతానికి వెళ్ళిన ఒక సంఘానికి వెళ్తే ఇప్పుడే ఆయన అన్నాడు, నేను అంగీకరిస్తాను, అందరూ గణేష్ నాగేశ్వర ఒకవేళ అంతేకాక నువ్వు ఎక్కువ తింటాను దగ్గర చక్కగా చిన్నపిల్లలు వేసుకుంటాడు, గౌన్లు వేసుకుని అయ్యే అంగీలు సరిగ్గా అంగీ వేసుకుని ఆ మనం కూడా అలా చెప్పాలి. అసలు అనిపించండి, అంగీ వేసుకుంటే ముఖ్యమంత్రిలో మీ గమనించండి. ఎక్కడ చూడండి, ఒక అంగీ వేసుకుని వాక్యం చెప్పాను అసలు మీరు అంగీ వేయాలి. నేనన్నా వాక్యం అసలు అంగీ మీద పోకపోకడికి అదే మీ సాక్ష్యం చెప్పడం వల్ల జనం పెరుగుతారట. దేవుడి సాక్ష్యం చెప్తే పారిపోతారన్నమాట. ఏక జరుగుతుంది విషయాలండి. కాబట్టి అసలు కూడా అలా అయిపోయారంటేనండి, ఊరిని కష్టాలు నమ్మరంటే అనాలైనా వస్తారు. అసలు కూడా మీకు ఏమీ ఉండదు, ఏమి లేకుండా మొదలు అంగీ ఉంది, అంగీ ఉంది. ఇలాగ ఏమో చెప్పాడా దేవుడే మనం ఎదురు చెప్పినట్టు యాసిడ్ చేసేస్తాను త్వరలో. ఇప్పటికీ వాళ్ళ హవాయి కొనసాగుతుందండి. ఆజ్ఞను వదిలేసారట, పొత్తిగా పక్కన తీసి ఆచారాలను ముందు పెడతారు. చూసారండి ఆచారాలట. ఇప్పుడు కాలం పరలోకానికి వెళ్ళాలంటే ఏముండాలి? ఇప్పుడు పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే ఏముండాలి? జ్ఞానం అనే తాళపు చెవులు ఉండాలి. కానీ ఏమని చెప్తున్నారు? ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు, ఏమండి ఈ స్వస్థతలు, అవి ఇవి ఏమైపోతున్నాయి వీటి వల్ల అండి? తాళాలు ఉన్నాయా? తాళాలు ఏమో ఏ తాళాలు ఉన్నాయి ఇప్పుడు? ఏ తాళాలు సరేండి, ఏదో తాళం ఏదో తాళాలు కూడా ఉన్నాయని తిప్పేస్తాను ఎలా అనుకున్నాక ఫస్ట్ రాజ్యానికి ఒకటే ఒక తాళం, అది ఉప్పునైతే అందులో కూర్చుంటావు, అక్కడ కూర్చోవు. మనం సంఘంలో కూర్చున్నా పరలోక రాజ్యంలో కూర్చోలేనట్టే. మనం ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చున్నాం అనుకోండి. మనం పరలోక రాజ్యములో ఏ క్రీస్తు వారు రక్తం ఇచ్చి కడిగిన ముత్యాలుగా తీర్చిదిద్ది ఆయన చెప్పినట్టుగా బ్రతుకుతున్నారో వాళ్ళ పరలోక రాజ్య సభ్యులు. తాళం మోపిన వారి తాళం తీసుకుని ఆ రాజ్యంలో మనం కూర్చోవలసిన రాజ్యంలో సభ్యులు కావాలి, కూర్చోగలుగుతాం. నేను పెద్ద సంఘంలో కూర్చున్నానంటే నువ్వు పరలోక రాజ్య సభ్యుడు కలిగినట్టండి. ఒకే ఒక మాట. పరలోకపు గవిని ఇదే అన్నదో చోట బోర్డు చూశాను, ఆ ఊళ్ళో కూడా ఉండేది. పరలోక గవిని ఇదేనట. అంతకన్నా కెంగరోళ్ళు అవ్వలేదు ఇక్కడ. కానీ పరలోక రాజ్యం గవిని ఇదే. విచిత్రమైన మాటలు. దేవుని పిల్లలారా, ఇప్పుడు ఏం చేయాలండి? కీ అనేది ఎవరికి ఇచ్చేసాడో మనం చదువుకున్నాం. మనం ఎవరికి ఇచ్చాడు? పేతురు గారికి ఇచ్చాడు. చాలా మంది అనుకోవచ్చు ఆయన ఎక్కడ ఎక్కడైనా తాళాలు మాకు కూడా చెప్తే బాగుంటుంది, దేవుడు ఎవరి పని చేశాడు అనుకోకండి. తాళాలు ప్రతి ఒక్కరికి ఇచ్చేసాడు. తాళం తెలియలేదా? తెలియదు. ఎక్కడ ఉంది తాళం? ఏది? పరలోక రాజ్య ద్వారాలు తెచ్చుకునే తాళం చేయలేదు ఇదమ్మా. ఇదిగో వాక్యం. చాలా మంది దగ్గర ఉన్నాగానే పరలోక రాజ్యాలకు వెళ్ళరు. ఎందుకంటే తాళం చేయడం కదా, మరి చెప్పు కదా నువ్వు. నీకు ఓపెన్ చేయడం రావట్లేదు. నీకు కంగారు చాలా మంది తాళం చెప్పి ఇరికిపోతుంటే కొంచెం చూసారు. ఎంతైపోతుంటే మరి స్థితి కొట్టుకో సమాధానం తీసుకుని వెళ్ళినట్టు.
ప్రియమైన దేవుని పిల్లలు, నేను తాలూకు చెవిని ఊరెళ్తూ మా ఇంటికి గేట్ వేసి ఆ రోజు మా అబ్బాయికి ఇచ్చాను. పారేసారు ఎక్కడ లేదు. ఆ పక్కన వెల్డింగ్ చేసుకున్నారు కూడా రుచి పోసేద్దాన్ని. ఇందులోకి ఎలాగో పోసేసి తీసేసి పలగొట్టేసుకోవచ్చు. కానీ పరలోక రాజ్యపు తాళపు చెవి నుండే తెరవాలి. ఇప్పుడు మీకు అర్థమైపోతుంది, కూర్చున్నామో లేదో అండి. రైట్, మీరు దేవుని పిల్లలారా, ఎవరికి ఇచ్చాడు తాళపు చెవి? మరలా మార్కు సువార్త 16వ అధ్యాయము. అందరికి ఇచ్చేస్తున్నాడు ప్రజల్ని, అందరికి ఇచ్చేస్తున్నాడు. సంఘానికి మొత్తం అందరికి ఇస్తున్నాడు. ప్రియులారా 16వ అధ్యాయం 15-16 వచనాలు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు, చూడండి బాగా చూడండి, సువార్త ప్రకటిస్తే ఆ మాట ఎవరైతే వింటారో వాడు నమ్ముతాడో వాడు బాప్తిస్మం పొందుతాడో వాడు రక్షించబడతాడు. నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇప్పుడు ఆ కీని తాళం అందరి దగ్గర ఉంది, ఆ తిప్పటి మనకు రావాలి. అదే సువార్తను ప్రకటించడం. ప్రియ దేవుని పిల్లలారా, పరలోక రాజ్యపు తాళపు చెవులు ఏంటంటే, మనము వెళ్ళి దేవుని సువార్తను ప్రకటిస్తే, అది అవతల వ్యక్తి వింటే, మారు మనసు పొందితే, పాప క్షమాపణ కొరకు బాప్తిస్మం పొందితే, అప్పుడు పరలోక రాజ్య సభ్యునిగా నువ్వు చేర్చబడతావు. ఒక గొప్ప సాక్ష్యం ఏంటండి, అది పోయి బాప్తిస్మం నువ్వు పరలోక రాజ్యంలో సభ్యుడివేనా? చెప్పండి. కొన్ని అద్భుతాలు చేశాడండి దేవుడు, బాప్తిస్మం పొందేశాడండి, పరలోక రాజ్య సభ్యుడివేనా నువ్వు? కాదు. నువ్వు క్రీస్తును గురించిన సువార్త మాట విని మారితేనే పరలోక రాజ్య సభ్యునిగా మారాలి. పాప క్షమాపణ కొరకు బాప్తిస్మం పొందాలి. ఆ తర్వాత సంఘములో క్రమముగా పండగలకు ఉండాలండి. సంఘం అంటే చీటికి మాటికి మానేస్తూ ఉంటారు, మన వాడు చేస్తూ ఉంటారు. పండగ దేవుడు కూర్చుంటున్న ఆ చోటు మన తండ్రి మన కోసం ఎదురు చూసే, వారం రోజులకు ఒకసారి మన కోసం ఎదురు చూసే మన తండ్రిని దర్శించడానికి వెళ్ళే సమయం. అంత గొప్పది సంఘం, అంత గొప్పది. దేవుని ఇల్లు అన్నాడు, దేవుని కుటుంబ సభ్యుడు అన్నాడు. శనివారమే మనం రెడైపోవాలి. తండ్రి మాటలు వినే టైం, తండ్రి మాటలు వినే టైం. పండగలా ఉండాలి మనకి. దేవుని మాటలు సన్నిధికి వెళ్తాను అంటే పండగలా వినిపించాలి. ఊరు పంట ఉద్యోగంలో బాగా స్కూల్ పంట ఇంకెప్పుడు అవుతుందో ఎక్కడ గడి ఎవరి తొందరగా తిరిగితే బాగుంది, నాకు తిరిగిపోద్దని అలా చూసుకోకూడదు. మనం సంఘంలో ఉండే ఆనందం అనుభూతి బయట ఇప్పుడు సంఘానికి ఇస్తున్నాడు దీన్ని. సంఘాన్ని తాళపు చెవులు వస్తున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? సువార్తను చూడండి. పేతురు గారు ప్రసంగం చేశాడు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 36-39 వచనాలు. ముగిస్తానమ్మా. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 36-39 వచనాలు. 2వ అధ్యాయం 36 నుంచి. మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను. ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలని చెప్పాను. ప్రసంగం చాలేశారు. మీరు సిలువ వేసేశారు ఒక మహానుభావుడు. మీరే ఎవరో కాదు, మీరే వేసేశారంటున్నాడు అని చెబితే అప్పుడు విన్న వాళ్ళందరూ ఏమంటున్నారో చూడండి. 30 వారు పేతురు గారి ప్రసంగము దేవుని మాట విని హృదయంలో నొచ్చుకుని, అబ్బా ఎంత పని చేశాం మేము చెన్నెంటోడు కాదు, మేము మహాదుర్మార్గులు, మేము మహానుభావుడే చెప్పేసిన ఏమీ అడగనట్టుగా ఉన్న దుర్మార్గులు మేము అని అర్థమైంది. సహోదరులారా, నేనేమి చేయమని ఈ పేతురును కడప అపోస్తలులను అడగగా అలా ఉంటారండి. మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి? మమ్మల్ని ఏం చేయమంటారు? సరే ఒప్పేసుకుంటాం, తప్పు చేశాం కదా, చాలా పెద్ద నేరం చేసేసినప్పుడు మేము ఏం చేయాలి? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు అన్నట్టు. బాప్తిస్మం పొందాలి. దేవుని రాజ్యంలో ప్రవేశించేవారు ఏం పొందాలంటే అది పాపం. ముందు బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొందాలంటే ఏం జరగాలండి? సువార్త ప్రకటన జరగాలి. ఇది ఇంపార్టెంట్.
సువార్త ప్రకటన జరగాలి. ఆ తర్వాత మన హృదయం మారాలి, మన మనసు మారిపోవాలి. తర్వాత పాపములు క్షమించబడడం కోసం బాప్తిజం పొందాలి. ఆ తర్వాత దేవుని రాజ్య సభ్యునిగా నువ్వు నిర్ణయించబడుతున్నావు. అప్పటి నుంచి మనం ఎలా ఉండాలి తెలుసా? ఎలా ఉండాలి? చప్పగా ఉండకూడదు. మనం బాప్తిజం ఏమండి, ఈరోజు ప్రతి ఆదివారం ప్రార్థనకు రావడమైనా మనం చేయాల్సింది. మనకి ఇంకేం బాధ్యతలు లేవా? మనకేమి బాధ్యతలు లేవా? చప్పగా ఉంటే ఈ జీవితం ఏమైనా అర్థం ఉందా? ఈ జీవితానికి ఇంకొక మాట, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం మొదటి 4 వచనాలు ముగిస్తానమ్మా. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో ఏమన్నారంటే, పౌలు గారు, సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దాన్ని అంగీకరించితిరి, దాని అంతే నిలిచి ఉన్నారు. దాని మీద నిలబడాలి మనం. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశంలో మీరు గట్టిగా పట్టుకున్న ఎడల, ఆ ఉపదేశంలో మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వలన మీరు రక్షణ పొందువారై ఉందురు అన్నాడు. అంటే సువార్తను ఏం చేయాలి? ఆ వాక్యం ఏం చేయాలి? చిన్న వాక్యం ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. మనం గట్టిగా ఏం పట్టుకుంటాం? మనం బ్యాంక్ నుంచి 10 లక్షలు రాజేశాం, గట్టిగా పట్టుకుంటాం. సంఖ్యలో పెట్టుకుని అలా పట్టుకుంటాం జాగ్రత్తగా గట్టిగా. దాని కూడా వచ్చి లాగుతుంటే కింద పోగానే మనం మాత్రం ఇవ్వబడితే అంత గట్టిగా పట్టుకుంటాం మనం కదండి. ఇన్ని జాగ్రత్తలు మనం గట్టిగా పట్టుకుంటాం. ఏం పట్టుకోలేదుగా? ఎందుకంటే ఉపదేశం వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. వాక్యాన్ని గట్టిగా పట్టుకో. ఏ రోజు అన్న వాక్యం ఆ రోజు తెలియజేసేయండి. కానీ ఏ రోజున్న వాక్యం ఆ రోజే నా జీవితంలో దుష్టులు ఎత్తుకుపోవడం చేయండి. చెప్పారు కదండి, దుష్టుడు ఏం ఎత్తుకుపోతాడండి? వాక్యమే ఎత్తుకెళ్ళిపోతాడని చెప్పాను నేను. అది చాలా విలువైంది. దాని విలువ నీకంటే బాగా దయ్యాలు బాగా దొంగలు వస్తారు. ఇంటికి వచ్చి ఏం దొంగలు ఇస్తారండి? ఆలోచనలు వస్తుంటారు, అనుభవం అవుతుంటారండి. విలువైన వస్తువులు ఎత్తుకుంటారు. ఇది బాగుంది ఇవన్నీ ఖరీదైన ఎత్తుకుంటారు. ఇంకా దొంగలు ఇంటికి వస్తే ఏం చేస్తారమ్మా? చాలా ప్రణాళికలు ఉంటాయి వాళ్ళకి. మా ఇంటికి వచ్చి ఏం చేస్తారు? చీరగట్ట పసుకుంటాం, కింద తుక్కుగా కొడిసిన మా నాటీలు, ఇంకేటప్పుడు ఇంకా పూజకాలు, చేట, ఇలాంటి ఏమైనా అడ్డుపోతాడా? ఓ బంగారం ఉందా? వసాలు ఉన్నాయా? కాస్ట్లీ ఐటమ్స్ కావాలి. ఇప్పుడు దుష్టుడు వచ్చి ఏమెత్తిపోతాడు? మన దగ్గరకు వచ్చి లోపల ఉదయంలో పోతుంటాడు. ఏమున్నాయి విలువని? ఏమున్నాయి? ఇప్పుడు ఉదయంలో సిగురుగడ్డలు ఉన్నాయి, ఉదయంలో బ్యాటరీలు ఉన్నాయి, భూషకాలు ఉన్నాయి, డస్ట్బిన్ ఉన్నాయి దగ్గర. ఇచ్చి వేస్ట్ దొంగతనం చేయబడి దగ్గర కాసేపు ఏడ్చేసిపోతాయి. దేవుడు పెద్దగా దుష్టుడు ఎత్తుకోవాలని అందులో వాక్యం ఉన్న ఉదయంలో ఉన్నారు. ఉత్తరాలు వాక్యం ఉందా? అమ్మా చాలా ప్రసంగాలు రాసేసాడు. ఆ ఉదయంలో ఎత్తుకుపోదాం, అయ్యి ఎత్తుకెళ్ళిపోతాడు. దయ్యానికి వజ్రాలాగా, రత్నాలాగా, బంగారంలాగా, ముత్యాలా కనపడతాయి వాక్యాలు. మనకి అసలు ఎత్తుకుపోకముందే మనం ఎత్తుకుపోతాం. దీన్ని ఆ ఎత్తుకుపోయే అవకాశం ఇస్తున్నామండి. ఎత్తుకుపోతుంది అంతేనండి. మళ్ళీ మావాలి, నా మాటలు మావాలి, మన పనులు మావాలి, మన జీవితం మావాలి. నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట నీకు అప్పగించింది. అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఇది సువార్త. ఆయన చనిపోయేను, సమాధి చేయబడెను, తిరిగి లేచెను. ఇది సువార్త. ఇది సువార్త. దీన్ని గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎప్పుడు కూడా సువార్త కొరకు సిగ్గుపడకూడదండి. పౌలు గారు సిగ్గుపడకుండా సువార్త విషయమే సిగ్గుపడను అన్నాడు. చూడండి ఏమన్నాడు? రామపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. రామపత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఏమన్నాడు చూడండి. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. నిజమేనండి. సువార్త గురించి సిగ్గుపడొచ్చండి. తమ్ముడు రాజకీయాలు అందరూ చూస్తున్నప్పుడు, లేదా నా పని చేస్తున్నప్పుడు
జనరల్ ఫస్ట్ మీటింగ్ వస్తున్నారు. ఇదే కాదు, వాళ్ళు వాళ్ళలా ఉండరు. మనం అయితే చక్కగా దొరలా వస్తాం కానీ మనిషిపోయి చీలిపోయి పట్ల మొత్తం ఎక్కడ కూర్చుని పోయి దొరికేస్తారు. దొరిలేదు అలా దేవుడు చూడాలి. ఇక దేవుడు కదా సిగ్గుపడకూడదు. ఎందుకు వ్యక్తిగతంగా ఎవరు ఇష్టపడరు, కానీ అది ఇచ్చినోడే చాలా గొప్పడు. చాలా గొప్పడు లేదు. నేను సువార్త విషయమే గొప్ప సిగ్గుపడబడాలి కాను. ఎలాగనగా నమ్ము ప్రతి వారికి, మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగు చేయుటకు. అది దేవుని శక్తి. అది సువార్త అంటే మీకు ఏదో వేళాపాలంగా ఉందేమో అంటున్నాడు, అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. మీకు ఏదో ఆషామాషిగా ఉందేమో, మీకు ఏదో చాలా సింపుల్ గా ఉందేమో. అది దేవుని శక్తి. అది సువార్త అంటే దేవుని శక్తి, చాలా గొప్పది. మీరు ఎన్ని చేయండి, వీటికన్నా గొప్పది సువార్త వాక్యం. అన్ని దానాల కన్నా ఏ దానం గొప్పది? అన్నదానా? అలాగే అంటారు, అన్నదానం గొప్పదట, వాక్యదానం గొప్పది. ఏదానం అన్నం పెట్టినా అక్కడికి పోతారు. తెలిసిన మీరు కడుపునిండా 3 పూట అన్నం పెట్టేసి శుభ్రంగా తిన్న పర్లోకం వెళ్ళండి. ఎవరో ఏం తినాలి? జీవాహారం పెట్టాలి. ఇది పెట్టాలి, జీవాహారం పెట్టాలి. అప్పుడు ఎక్కడ పర్లోకం. మన పర్లోకానికి వెళ్ళడానికి ఏదో చేసేది వెళ్ళన్నాం. దేవుడు చెయ్యమన్నా మనం చెయ్యాలి. తాళాలు తిప్పడం రావాలి. తాళం ఉంటే సరిపోదు, ఆ తాళాన్ని ఉపయోగించడం రావాలి, ఉపయోగించడం రావాలి. ఏమైనా దేవుని పిల్లలరా, మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయం 9-10 వచనాలు. మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయం 9-10 వచనాలు. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమ గల సువార్త ప్రకారం ధర్మశాస్త్రము ఎవరెవరి కోసం ఇచ్చాడో అలా చెప్తాడండి. ధర్మశాస్త్రం ఏ మహానుభావుల గురించి ఇచ్చాడు, ఎవరి గురించి ఇచ్చాడు ఎందుకు చెప్తున్నాడు అంటే, ధర్మ విరోధులు ఉన్నారని, అవిధేయులు ఉన్నారని, భక్తిహీనులు ఉన్నారని, పాపిష్టులట, అపవిత్రులకును, మత్స్యపోషకులను, పితృహంతకులు ఉన్నారు, మాతృహంతకులు ఉన్నారు, నరహంతకులు ఉన్నారు, వ్యభిచారులు, పురుష సమయులు, మనుష్య చోరులు, అబద్ధికులు, అప్రమాణికులు, హితబోధకు విరోధి అయిన మరి ఎవడైనా ఉండిన ఎడల అతి వారికి నియమింపబడిన కానీ నీతి మంతునికి నియమింపబడలేదని ఎవరైనా ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రం ఏదైనది మనం ఎరుగుదము. ధర్మానుకూలముగా దాన్ని ఉపయోగించాలి. వాక్యాన్ని జాగ్రత్తగా ఉపయోగించడం రావాలి. అందరూ ఉన్నారు కాబట్టి ధర్మశాస్త్రం అనేది, శాసనాలు అనేది దేవుడు ఇచ్చాడు. ప్రియ దేవుడు కదా. చివరిగా మరో మాట చూసుకుందాం. మొదటి దశలోని పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మొదటి దశలోని పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. వాక్యాన్ని వినడం ఏమంటే మరలా ఇంటికి వెళ్ళిపోవడం, వాక్యాన్ని వినడం మరలా ఇంటికి వెళ్ళిపోవడం, ఇదే పనిగా ఉంటే మన వల్ల దేవుడికి ఉపయోగం లేదు. చదవండి ఏమన్నాడు? ఆ హేతువు చేత మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యములను నా వలన అంగీకరించినప్పుడు అది మనుషుల వాక్యం అని ఎంచక ఎవరో ఎవరో చెప్తాడే అనుకోకుండా అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యం అని దానిని అంగీకరించి ఉన్నారు కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి అదుగా చేయుచున్నది. ఆ వాక్యం ఏం చేయాలి? మనలో ఎన్న వాక్యం ఏం చేయాలమ్మా? కార్యసిద్ధి కలగ చేయాలి. అర్థం ఏంటి? అని చేయాలి. ఎన్న వాక్యం మనలో ఏమవ్వాలి? పని చేయాలి. అలా ఎవరిలో అయితే పని చేస్తుందో మీరు పరలోక రాజ్యములోని సభ్యులు. పరలోక రాజ్యములోని సభ్యులు. పరలోక రాజ్యంలో ఉన్న సభ్యులైన మీరే పరలోకపు పౌరులు. మీరు అట్లా మీరు హ్యాపీగా వెళ్ళిపోతారు పరలోకానికి. కనుక దేవుని రాజ్యం అనగానే నేడు కనబడుతున్న ఈ సంఘాలు అనుకోకండి. ఆ సంఘాలు ఎలా ఉండాలో అన్న క్లారిటీ మనకి ఇస్తున్నాడు. క్రీస్తు మొదటి శతాబ్దంలో ఎలా ఉండమని కోరుకున్నాడో
ఆ లక్షణాలతో ఉన్న సంఘాలు మనకు కావాలి. అందుకే ఆ రోజు కోరుకున్న క్రీస్తు ఉండాలనుకున్న సంఘపు క్రమం ఈరోజు మనం నడిపిస్తున్నప్పుడు దేవుని పిల్లలు మనం నడిపిస్తున్నాం, మనం బ్రతుకుతున్నాం. పెద్ద పెద్ద సంఘాలు, లక్షల మంది, వేల మంది జనాలు ఆలోకానికి వెళ్తారనుకుంటున్నారా? అమ్మో భ్రమది. చూసారా? అలాగని మంచి సంఘాల పేరు పెట్టుకున్నంత మాత్రాన పెద్దగొస్తు, లోదరత్నం, బాప్టిస్టు, క్రైస్ట్ చర్చ్, క్రీస్తు సంఘం అని మనం పేర్లు అన్ని పెట్టుకుంటున్నాం. లోపల ఉండే విధానం మనం దేవుడు కోరుకున్నట్టుగా లేకపోతే కనుక మనం చెరువులు కదా. కొన్ని స్కూళ్ళు ఉంటాయి, ఆ స్కూళ్ళు ఫ్లెక్సీలే ఉంటాయి, కానీ లోపలంతా అసలు ఆ ఫ్లెక్సీలే తప్ప అది బిజినెస్ టెక్నిక్ అంటే ఫ్లెక్సీలే తప్ప ఆటను చూసే పిల్లలను జాయిన్ చేసేస్తారు స్కూల్లోని. కానీ లోపల వాళ్ళు ఎందుకు పనికిరాని విద్యను బోధిస్తారంట వాళ్ళకి. అలా గొప్ప గొప్ప పేర్లు, గొప్ప గొప్ప సంఘాల సంస్థలు ఎన్నో కనబడుతున్నాయి మనకి బయట. అది కాదు ఇదిగో చక్కని క్రమంలో నడిపించబడుతున్నాం. తరంలో యేసుక్రీస్తు వారు ద్వారా ఏర్పడిన ఆ సంఘములు ఇక్కడకు చేరిన మనం దానిలో చేర్చబడాలి. దేవులో పరలోక రాజ్యములో మనం చేర్చబడుతూ ఉండాలి. కాబట్టి ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, లోపల బ్రతుకుతున్న మన జీవితాల్లో చాలా జాగ్రత్తగా ఉంటుంది. సంఘం ఎవరిదండి? క్రీస్తుది సంఘం. ఆ క్రీస్తు అడుగు జాడలో ఉన్నాడు. క్రీస్తును శిరస్సుగా చేసుకోవాలి. ఆ సంఘాలే క్రీస్తుది. క్రీస్తును శిరస్సుగా చేసుకున్న సంఘాలే క్రీస్తు సంఘాలు. కాబట్టి ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, పరలోక రాజ్యపు తాళపు చెవులు అంటే ఏంటంటే వార్త. ఈ క్రీస్తు జ్ఞానం అనే, ఈ వాక్యం అనే ఈ సువార్త ఆ రోజు వాళ్ళు ఎత్తుకుపోయారు. ఎవరలో? శాస్త్రులు, పరిచయులు. ఈ రోజు ఏ పని చెయ్యకుండా చప్పగా ఉండి మనం ఎత్తుకుపోకూడదు. ఈ రోజు కాలాన్ని మనం ఎత్తుకోకూడదు. కొద్ది కాలం కదండి మనం ఉండేది, కొద్ది కాలం కదా. మనలో మనం ఎంతో ఏ ప్రార్థన జరుగుతున్నా నిండుగా ఉంటుంది, చక్కగా ఆనందంగా సంతోషంగా ఒక కుటుంబంలో ఉంటున్నాయి. ఎవరో మరణించినా కానీ మనం భరించలేమండి. ప్రస్తుతం మనం అలాంటి వార్తలు మనం వినడం లేదు, కానీ త్వరలో వినాలి. అన్ని ఇవే వినాలి మనం త్వరలో. అలాంటి విధంగా మనవాళ్ళు మనవారు మరణిస్తున్నప్పుడు ఎంత బాధగా ఉంటుంది, అంత వేదన మనం వెళ్ళిపోతుంటారు. దేవుడు క్రీస్తును శిరస్సుగా కలిగిన వారముగా, నిజమైన క్రీస్తు సంఘంగా మనం ప్రార్థన తీసుకున్నాం. ప్రేమ గల మా కన్నా తండ్రి, దయ కలిగిన మా దేవ, ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుకు కొందరు ఏ మాటలు వింటే మాకు ఈ రాజ్య సభ్యులుగా ఉంటాము, ఏ మాటలు వింటే తండ్రి మాలో భక్తి, ప్రేమ, విశ్వాసము ఇవన్నీ పెరుగుతాయో ఆ మాటలు మాకు వినిపిస్తూ ఉండదు. ఆయన మీ పాదాలను బట్టి మేము ప్రజలు అడుగుతున్నాం తండ్రి. నడిపిస్తున్న తమ్ముడిని మొదటి వర్తమానం అందించిన కుమారుడిని కూడా దీవించింది. దేవ సంఘ నిర్వాహకులుగా ఉన్నట్టు మీ కుమారుడు జ్ఞాని వారి కుటుంబమును ఆయన ప్రతి బిడ్డలను దీవించింది. వారిని అనేక మంది మాదిరిగా చేసుకుని మేము కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలి అనే మనసు అనేక మందికి ఆయన కలిగించింది. దేవా మా కాలం వెళ్ళిపోతుంది. ఆయన త్వరగా స్వచ్ఛమైన నీ మాటలు విని మా జీవితాన్ని ముగించుకునే భాగ్యము మాకు ఇవ్వమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.